ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయకుము. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా, త్వరపడనీకు. ఒకవేళ నోటితో అన్నవా, అన్న దేవుని సన్నిధిలో ఒప్పుకుందాన్ని, నాకు ఒక మగ బిడ్డని ఇస్తే వాడిని నేను నీ సన్నిధిలో ఇచ్చేస్తానని. అట్లాగా బిడ్డను తీసుకొచ్చి దేవుడికి అప్పగించేసింది. సమూయేలు ఏం చేశాడు? దేవుడి సన్నిధిలో ఆయన్ని స్తుతించాడు, గణపరిచాడు, మహిమపరిచాడు, పరిచయం చేశాడు, దేవుడిని గణపరిచాడు. అందువల్ల ఆ యొక్క హన్నాకి తర్వాత బిడ్డలు కలిగారు. చపలగొడ్డి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక ఆ అబ్బాయిని ఇచ్చిన తర్వాత దేవుడు ఆమెకి గర్భం ఇవ్వకుండా ఏం మానలేదు, దేవుడు ఇచ్చాడు. ఎందుకనంటే ఆమె అనుకున్నది అనుకున్నట్టుగా నోటితో చేసిన తీర్మానం, పలికిన మాట నెరవేర్చుకుంది. నెరవేర్చుకోగలిగితేనే మనం మాట్లాడాలి.